మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: ఉద్దేశపూర్వకంగానే మాపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టుపక్కల వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని జలదింకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జలదింకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. జలదింకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ ప్రాంగణంలో మార్గు ఉండకూడదని తెలియజేస్తున్నా వినడం లేదని ఆయన తెలియజేశారు. మార్గుకు సంబంధించిన వారు మార్గు ఇక్కడ వద్దు అని చెప్పినందుకే అసత్య ప్రచారాలు ఎక్కువగా చేస్తున్నారని ఆయన అన్నారు. రసూల్ అనే ల్యాబ్ టెక్నీషియన్ ప్రస్తుతం అతను ఎక్కడ పనిచేస్తున్నాడో కూడా మాకు తెలియదు, జీతం పెట్టలేదని అసత్య ప్రచారాలు చేస్తూ స్థానికులు కావడంతో కొంతమందిని రెచ్చగొడుతున్నాడని ఆయన అన్నారు. హెల్త్ హెడ్ క్వార్టర్ ప్రసాద్, సిహెచ్ఓ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 2 వారాల నుంచి కొన్ని విషయాల మీద వివరణ ఇచ్చేదానికని చెప్పి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మెయిన్గా వచ్చేసి కొంతమంది ఇక్కడ నేరుగా ఉండే మా పిఎస్సి పరిసరాల్లో నేరుగా ఉండే కొంతమంది డెడ్ బాడీ బాక్స్ అదే ఫ్రీజర్ మీద కొంత అవగాహన లేకపోతే వాళ్ళ మాట నెగ్గాలన్న ఉద్దేశంతో కొంత కుట్రపూరితంగా లేకపోతే వేరే రకంగానూ మా మధ్య కొంత అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాని మీదట ఇంకా కూడా స్టాఫ్ మీద కానీ వాళ్ళ మీద కానీ కొంత అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేటట్టు చేస్తూ ఉన్నారు. అది కాస్త కూడా ఏదైనా ఉంటే కూడా ఏమైనా విషయం ఉన్నా కానీ ప్రాబ్లం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కొంత అది అవగాహన లోపం లేకపోవడం లేకపోతే మా పరిధిలోకి రాకపోవడం వలన కొంత ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. ఆ ప్రాబ్లం క్రియేట్ అయ్యేదానికి కూడా ఏ విధమైన ఇబ్బంది రాకుండా లేకపోతే ఏ విధమైన ప్రజా సమస్యలకు కానీ లేకపోతే ఆరోగ్య సంబంధించిన సమస్యలకు కానీ ఇది లేకుండా ఉండేదానికి మా సిబ్బంది ఇప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఏ రకమైన సమస్యలు లేకుండా కూడా క్రియేట్ చేస్తూ ఉంటాం. రాది రిపోర్ట్స్ కానీ వాటికి సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆన్ ది రికార్డు ఉంటుంది. అదేమీ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ వచ్చేసి సిబ్బంది రావట్లేదు, మెడికల్ ఆఫీసర్లు రావట్లేదు అనే దానికి మీదట కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కావాలనే ఆరోపణలు చేస్తూ మా మీద కక్షపూరితంగా చెప్తూ ఉన్నారు. అది కొంతమంది తెలియకనో తెలుసో మా మీద కొంత మేము అందుబాటులో లేకపోవడం వలనో కొంతమంది మా మీద కొన్ని అసత్య ప్రచురణలు కొన్ని జరుగున్నాయి. కానీ దానికి పత్రికా మూలకంగా మీ అందరికీ ఒంటిపొకటి కాకుండా వన్ సైడెడే వాళ్ళు చెప్పిందే కాకుండా మా విధంగా కూడా వివరణ ఇస్తూ మీకు తెలియపరిచేదానికని చెప్పి మిమ్మల్ని ఆహ్వానించి తెలియపరుద్దామని పిలిచాము. ఇక్కడ మెయిన్ 2 రకాల విషయాల మీద మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఒకటి డెడ్ బాడీ బాక్స్ సంబంధించిన ఫ్రీజరు మా పరిధిలో యాజ్ పర్ జ్యూడిష్ ప్రకారం కానీ లేకపోతే రూల్స్ ప్రకారం కానీ మా పరిధిలో పిఎస్సి పరిధిలో అది పెట్టుకునేదానికి ఏ విధమైన నిబంధనలు లేవు, పెట్టుకోకూడదు కూడా. అది మేము రాకముందలు పెట్టి ఉన్నారు. కానీ దానికి కరోనా టైంలో మేము వచ్చినాం. కరోనా టైంలో వచ్చినప్పుడు ఇది ఇట్లా ఇక్కడికి గర్భిణీ స్త్రీలు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు, మామూలు పేషెంట్లు వస్తుంటారు. దాన్ని చూసి అభద్రతా భావంతో ఉంటారు, భయపడే పేషెంట్లు కూడా ఉంటారు. ఆ రకంగా మమ్మల్ని అడిగిన వాళ్ళకి మేము తెలియపరిచాం. ఇది ఇట్లా ఉండకూడదండి, ఇక్కడ ఇది ప్రాబ్లం అవుతుంది అనేదానికి వాళ్ళు ఇక్కడ మేము లోకల్, మేము ఇక్కడ మిమ్మల్ని మీరు ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసేదానికి లేదు, మేము చెప్పినట్టే ఉండాలన్న ఇదితోటి కక్షపూరితంగా ఇది గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది.
ఎవరు వచ్చినా కానీ ఏ అధికారి వచ్చినా కానీ అది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధం ఉన్నా లేకపోయినా కానీ ఆ అధికారి దగ్గరికి వెళ్ళేసి ఇదే రకంగా మా మీద అసత్య ప్రచారం చేస్తా, మమ్మల్ని డిగ్రేడ్ చేస్తా, డిమోరలైజ్ చేస్తా, ప్లస్ మా గౌరవానికి భంగ ప్రదర్శన చేస్తూ ఉన్నారు వాళ్ళు కొంతమంది వచ్చేసి. సో ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్గా కాంట్రాక్ట్ బేసిస్లో ఇంతమందిలో ఒక ల్యాబ్ టెక్నీషియన్ రసూల్ అనే అతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతను బిహేవియర్ సరిగ్గా లేక ప్లస్ సరిగ్గా విధులకు సరిగ్గా లేకపోవడం వల్ల అతని మీద డిసిప్లినరీ యాక్షన్ కింద వేరే పిఎస్సికి వేశారు. వేరే దానికి వేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం కిందట మన పిఎస్సికి వేశారు. పిఎస్సి వేసిన తర్వాత నుంచి అతను జాయిన్కి రాలేదు, ఏ విధమైన రిపోర్టింగ్ చేయలేదు, ఏ విధమైన ఇది చేయకపోవడం వల్ల మాకు ఇంక గత్యంతరం లేక డిఎంహెచ్ఓ గారికి సరెండర్ చేయడం జరిగింది. అతను ఇండివిజువల్గా కానీ వ్యక్తిగతంగా కానీ మమ్మల్ని కలవటం కానీ తెలియపరచడం కానీ ఏ రకంగా కూడా చెప్పలేదు. కాబట్టి మా నిబంధనల ప్రకారం మేము డిఎంహెచ్ఓ గారికి సరెండర్ చేశాము. అతను మా పరిధిలో లేకపోయినా కానీ కొంతమంది చేత మాకు ఫోన్లు చేయించడం, వచ్చి కలిసి శాలరీలు పెట్టండి అని చెప్పడం. కానీ నాకు తెలిసి కొంతమంది కూడా వాళ్ళకి అవగాహన లేక మేబీ ఇక్కడే ఉండి ఉంటారు, వాళ్ళకి శాలరీ ఎందుకు పెట్టట్లేదన్న ఉద్దేశంతో అడిగి ఉండొచ్చు. కానీ వాస్తవం అయితే అతను మా పరిధిలో లేరు. మా నిబంధనల ప్రకారం మేము ఏ రకంగా శాలరీ పెట్టేదానికి కానీ వాటికి కానీ మాకు ఏదైనా హక్కు లేదు. అది దృష్టిలో పెట్టుకొని మాకు అక్కడ ఉండేదానికి మేము డిఎంహెచ్ఓ గారికి కూడా చెప్పాను, నిబంధనల ప్రకారం మీకు వేరే వాళ్ళని వేస్తాం. ప్రస్తుతం ఇప్పుడు సీజనల్గా ఉన్న పరిధిలో గట్టుబల్ల నుంచి 2 రోజులు డిప్యుటేషన్ మీద ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాకు వేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ రసూల్ అనే అతను ఇక్కడ లోకల్ గ్రామవాసి, జల్దంకి గ్రామవాసి అనడం వల్ల ఇక్కడ కొంతమంది లోకల్ వాళ్ళని ప్రోత్సహించి ప్రలోభాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టే రకంగా చేస్తూ ఉన్నారు. అది కూడా ఈ కొంతమంది పెద్దలకు మేము తెలియపరుస్తున్నాం, కొంతమంది అవగాహన చేసుకుంటున్నారు, కొంతమంది తెలియకుండా కావాలనే వాళ్ళకి సపోర్ట్గా చేసి కొంత ఇబ్బందికరంగా చేయటం వల్ల మేము చెప్తున్నాము. కానీ వచ్చిన సిబ్బందిని ఇబ్బందికరంగా లేకపోతే భయభ్రాంతులు చేస్తే మాకు సెన్సిటివ్ డిపార్ట్మెంట్లో కొంతవరకు మేము ఫిజికల్గా ఎక్కువ చేయము, మేము ఆలోచించి కూడా చేయాల్సి వస్తుంది. డ్యూటీల పరంగా కానీ లేకపోతే ట్రైనింగ్ల పరంగా కానీ జూమ్ అటెండెన్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ అన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇది మండలం లెవెల్లో లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితోటి కోఆర్డినేషన్ చేసుకునే డిపార్ట్మెంట్. ఇది ఒక్కళ్ళే మా మీద అధికారం అనేది ఇంకొకరికో ఉండే పరిస్థితి కాదు. కాబట్టి ఇదంతా మీరు దయచేసి ఒంటిపోగొడిగా కాకుండా మమ్మల్ని కూడా ఏదైనా విషయం ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి మీరు కొంత వాస్తవాలని గ్రహించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మా